ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బెజవాడ సాయి అలియాస్ పిల్ల సాయి కేసులో మరొక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే నిన్న ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఉన్న హెడ్ కానిస్టేబుల్స్ నాని కావచ్చు, అశోక్ కావచ్చు, వీరిద్దరూ కీలకమైన విషయాలు చెబుతారని సిట్ అధికారులు అటు పోలీసులు అందరు కూడా ఎదురు చూసిరు. కానీ నాగరాజు ఏ స్టైల్లో అయితే సిట్ అధికారులకు సమాధానం చెప్పిండో, సో ఆయన అనుచరులుగా ఉన్న ఈ ప్రధానమైన ముద్దాయిలుగా ఆరోపణలు ఉన్న వీరిద్దరు కూడా హెడ్ కానిస్టేబుల్ నాని, అశోక్, వీరిద్దరు కూడా మాకేం తెలియదు, మేమేం చూడలేదు, నేను ఆ రోజు లేను, మాకు ఎలాంటి సంబంధం లేదు అనే విషయాలు, అంటే ఏది అడిగినా మాకు తెలియదు అనే విషయాన్నే చెప్తున్నారు. అంటే ఏదైతే నాగరాజు ఈ కేసులో చెప్పిండని మనం ఇప్పటి వరకు చూస్తున్నామో అదే తరహాలో వీళ్ళ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో వీళ్ళని విచారిస్తున్న క్రమంలోనే బెజవాడ సాయిని తీసుకొచ్చి విచారణ చేస్తున్న రోజు 8th రోజు 9th రోజు నాని హెడ్ కానిస్టేబుల్గా ఉన్న నాని లీవ్లో ఉన్నాడు. సో ఈ క్రమంలో అశోక్కే మొత్తం తెలుసు. ఈ 2 రోజులు కూడా వ్యక్తిగత సహాయకుడిగా సిఐకి వ్యవహరించిన అశోక్కే విషయాలన్నీ తెలుసు అని చెప్పి పోలీసులు, సిట్ అధికారులు మొత్తం భావించి తనపైన ఒత్తిడి చేసి తను ఏవైతే ఆ 2 రోజులు 3 రోజులు ఏం జరిగిందో కక్కించే ప్రయత్నం చేశారు. కానీ తను కూడా నోరు మెదపకపోవడం, మరి కొన్ని విషయాల్లో నోరు జారినట్లుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే పోలీస్ స్టేషన్లో విచారణలో ఉన్న పిల్ల సాయి అలియాస్ బెజవాడ సాయిని కొట్టి తీవ్రంగా గాయపరిచిన నేపథ్యంలో తనను స్థానికంగా కృష్ణలంకకు సంబంధించిన ఒక ఆర్ఎంపీ డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించినట్లుగా తెలిసింది. సో ఇందులో భాగంగానే బాబురావు స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న బాబురావు కూడా ఇందులో కీలకంగా ఉన్నారు, సిఐ నాగరాజు చెప్పినట్లు చేసిండ్రు అనే ఆరోపణలపైన నిన్నటి వరకు బాబురావును కూడా ఎంక్వైరీ చేసిరు. సో ఈ ఎంక్వైరీలో మొత్తంలో దెబ్బలు కొట్టిన తర్వాత తను అపస్మారక స్థితికి వెళ్ళిన తర్వాత పిల్ల సాయి అలియాస్ బెజవాడ సాయికి ట్రీట్మెంట్ అందించేందుకు కృష్ణలంకలో ఉన్న ఒక ఆర్ఎంపీ వైద్యున్ని అడిగినట్లు, తను పోలీస్ స్టేషన్కే వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినట్లుగా కూడా విషయాలు బయటకు వచ్చినాయి. సో ఇందుకు సంబంధించి పోలీసులు ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత ఆర్ఎంపీ డాక్టర్ కూడా కనబడకుండా పోయిండు, అబ్స్కాండ్ అయిపోయిండు. సో ఈ క్రమంలో వీళ్ళని విచారిస్తున్న క్రమంలో ఆర్ఎంపీ క్యారెక్టర్ బయటకు వచ్చింది. సో వెంటనే సిట్ అధికారులు ఆర్ఎంపీ డాక్టర్ ఎక్కడుండని వెతకబట్టి తనను పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నారు. విచారణలో ఆర్ఎంపీ డాక్టర్ కీలకమైన విషయాలు చెప్తున్నాడు. నన్ను హెడ్ కానిస్టేబుల్ నాని, అదేవిధంగా అశోక్ ఇద్దరు రమ్మంటేనే నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన, అప్పటికి తనకు ట్రీట్మెంట్ చేసి వెళ్ళినా అని చెప్పినట్టు మనకు సిట్ అధికారులు హింట్స్ బయటకు ఇచ్చారు. సో అయితే ఆర్ఎంపీ డాక్టర్గా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు సాయికృష్ణ పరిస్థితి ఏంటి, ఎక్కడెక్కడ గాయాలు తగిలినాయి, మీరు ఏం గమనించారు, మీరు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు, దేనికి ట్రీట్మెంట్ ఇచ్చారు, అప్పుడు సాయికృష్ణ స్థితి ఏంటి, అంటే ఆపస్మారక స్థితిలో ఉన్నాడా, అప్పటికే చనిపోయిందా, లేదంటే చనిపోయిందా లేదా అని నిర్ధారించుకోవడానికి ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చారా అనే క్వశ్చన్స్ని ప్రస్తుతం సిట్ అధికారులు ఆర్ఎంపీ ముందుంచారు. సో వాటికి తను ఏం సమాధానాలు చెప్తారనేది మనకు ఇంకొక గంటలో తెలుస్తుంది. ప్రస్తుతం విచారణలో ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించి యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికున్న మనకున్న సమాచారం మేరకు ఎవరైతే ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్, అదేవిధంగా సిఐ నాగరాజు ప్రధాన స్నేహితుడు, అంటే ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్గా ఉన్న సురేష్ కావచ్చు, హెడ్ కానిస్టేబుల్గా ఉన్న నాని కావచ్చు, బాబురావు కావచ్చు, అశోక్ కావచ్చు, ఈ నలుగురిని ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక కీలకమైన విషయం ఏంటంటే ఆర్ఎంపీని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించారనేది ఇప్పుడు ఒక్కసారిగా అది సెన్సేషన్గా మారిన పరిస్థితి. సో ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అప్పటికే చనిపోయిందా లేదా అనే విషయాలు ఆర్ఎంపీ కనుక క్లారిటీ ఇస్తే ఆ తర్వాత డెడ్ బాడీని ఎక్కడ మాయం చేసిరు, ఏంటి అసలు ఏం జరిగింది, ఎవరెవరు ఇందులో కొట్టిన ఇందులో ఎవరెవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనే దానిపైన మన కీలకమైన అంశాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క మొత్తం అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా చేసిండు, తను ఏం చేసిండు అనే విషయాలు కూడా మరి కొద్ది క్షణాల్లో మనకు తెలిసే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పిల్ల సాయి అలియాస్ బెజవాడ సాయి కేసులో ఇప్పటికి కూడా నిజాలు ఏంటి అనేది బయటికి రాకుండా ఎంత జాగ్రత్త పడుతున్నారు నిందితులుగా ఉన్న సిఐ నాగరాజు కావచ్చు, ఈ హెడ్ కానిస్టేబుల్స్ కావచ్చు, తన స్నేహితుడు సురేష్ కావచ్చు, వీరందరూ కూడా. సో వీళ్ళను దశల వారీగా అందరినీ వేర్వేరుగా కంబైన్డ్గా సిట్ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. సో మరికొద్ది గంటల్లోనే మనకు ఆర్ఎంపీ డాక్టర్
కీలకమైన విషయాలు చెప్తున్నట్లుగా అవన్నిటిని బయటికి వెల్లడించే పరిస్థితులు కూడా కనిపిస్తున్నట్లుగా తెలుస్తుంది. చూద్దాం ఆర్ఎంపీ డాక్టర్ ఏం చెప్తారో కొంత వేచి చూద్దాం.